హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన్సా వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు నేను ఒక పూజకి అయితే వెళ్ళానండి. అక్కడ ఏమేమి ఇచ్చారన్నా చూపిస్తాను. అలాగే మరాఠీ వాళ్ళది పెళ్ళి అయితే జరిగిందనమాట. సో అది కూడా ఎలా జరిగింది అన్నది కూడా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను మార్నింగ్ నుంచి అంటే 5 నుంచి 11 వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను అన్నది ఆ వీడియోలో చూపించాను. ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో అయితే చూడండి. దానికి కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది. సో అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నిన్నటి వీడియోలోని ఒక హాయ్ అని ఒక మెసేజ్ అన్న పెట్టండి అని చెప్పేసి అన్నాను. 2-3 అయితే పెట్టారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియోకి కూడా హాయ్ అని మెసేజ్ చేయండి. సో అదనమాట. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మార్నింగ్ రొటీన్ అంతా ముందు వీడియోలో చూసారు కదండి. ఇప్పుడైతే లంచ్కి అయితే నేను బీట్రూట్ ఫ్రై అయితే పెడుతున్నాను అనమాట. సో బీట్రూట్ ఫ్రై ఏంటంటే చాలామంది ఆనియన్స్ అయితే వేస్తున్నారు. మేమైతే ఆనియన్స్ ఏమి వేయమండి. ఫ్రై అన్న దాంట్లో ఏంటంటే ఎప్పుడూని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై అయితే పెడతాం. కానీ ఇంకా అందులో పచ్చిమిర్చి కూడా వేయమన్నమాట. మేము ఫ్రైలోని ఓన్లీ ఎండుమిర్చే వేస్తాము. సో అలాగా బీట్రూట్ ఫ్రై అయితే పెట్టేసాను పక్కన. ఇంకో సైడ్ వచ్చేసి రైస్ కూడా పెట్టేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి నేను గిన్నెలు పెట్టుకోవడానికి అయితే స్టాండ్ అయితే ఉండట్లేదండి. అంటే ఒకటి పెద్దది అయితే ఉన్నదనమాట. అందులో ఏంటంటే ఇలా కడిగేసి ఆరిపోయిన గిన్నెలు అయితే పెడుతున్నాను. ఇలా కడిగిన గిన్నెలు పెట్టడానికి అయితే ఉండట్లేదు అనమాట. సో అందుకే నేను మీషోలో అయితే చూసాను అనమాట ఈ స్టాండ్ అయితేని, అంటే ఈ గిన్నెల స్టాండు. సో చాలా రీజనబుల్ కాస్ట్లో వచ్చింది. సరేలే మనకి ఇలా గిన్నెలు పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను. ఇది మరీ పెద్దదేమీ రాలేదండి, చిన్నదే వచ్చిందనమాట. సో మనకి ఎప్పటికప్పుడు అంటే టిఫిన్ తిన్న తర్వాత తోముకున్న గిన్నెలు, లంచ్ చేసిన గిన్నెలు తోముకున్నాయి ఇవన్నీ అయితే మనకి ఈజీగా పట్టేస్తాయి. మనకి ఇందులో ఏంటంటే వాటర్ కూడా ఈజీగా డ్రైన్ అయిపోద్ది అనమాట. మనకి పైన ఇలా బుట్లా అయితే ఇచ్చారండి, కిందేమో ఒక ప్లేట్లా అయితే వచ్చింది కదా పెద్దది. సో అందులో ఏంటంటే మనకి ఇందులో వేసిన వాటర్ అంతా డ్రైన్ అయిపోతాయి అనమాట. సో చూసారు కదా గిన్నెలో ఉన్న వాటర్ అంతా ఇలా సెపరేట్ అయిపోతాయి. మనం సింక్ కాడ పెట్టుకుని గిన్నెలు తోముకుంటాం కాబట్టి అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. మనకు ప్లేట్లు ఉంటాయి కదండి. సో ప్లేట్లు పెట్టుకోవడానికి కూడా సెపరేట్గా అయితే ఇచ్చారనమాట. మీకు చూసారు కదా ఆల్రెడీ ఎలా పెట్టాను అన్నది. సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నానండి. చాలా బాగున్నది క్వాలిటీ కూడా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. డార్క్ గ్రీన్ కలర్ ఏదో ఉన్నట్టు ఉన్నది. నేను ఇలా మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను. అలా ఇలా కాసేపు బయట పెట్టుకున్నాం అనుకోండి, ఆ ప్లేట్లో ఉన్న వాటర్ అంతా మనకి డ్రైన్ అయిపోతాయి కాబట్టి ఇంక సరిపోతుంది అనమాట. సో నాకు బాగా నచ్చింది, ఇంక అందుకే ఉంచేసుకున్నాను నేను కూడా. ఇంక తర్వాత మీకు ముందు వీడియోలో చెప్పాను కదండి కింద పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి. ఇది మరాఠీ వాళ్ళు పెళ్ళి అంటండి. సో వాళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుంది ఏంటన్నది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే హల్దీ ఫంక్షన్ అయితే జరుగుతుంది. దానికోసం అయితే మొత్తం డెకరేషన్ అంతా చేస్తారనమాట. సో వెనకాల డెకరేషన్ ఏంటంటేనండి అది ఒక షీట్ అనమాట. షీట్ అంటించేస్తే సరిపోతుంది. మనకి ఏమి ఫ్లవర్స్ తోటి కట్టే ఏమీ చేయలేదనమాట. మామూలుగా మన క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ మీద వచ్చిందనమాట డెకరేషన్ అంతాని. సో అదైతే పెట్టేశారు. ఇంకా వాళ్ళకి టైం ఉందనమాట. ఈ లోపల మేము లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా లంచ్కి అయితే అన్నీ రెడీ చేసాను ఆల్రెడీ. అయితే నిన్న పప్పు పాలకూర అయితే వండాను. ఇంకా అది ఫ్రిడ్జ్లో ఉన్నదనమాట. ఇంకా అది వెయిట్ చేద్దామని చెప్పేసి ఇంకా ఓవెన్లో అయితే పెడుతున్నాను. ఇంకా ఓవెన్ అయితే ముందు వీడియోలో అయితే క్లీన్ చేశాను కదండి. అది ఒక స్టోర్ రూమ్లో అయితే అయిపోయింది అనమాట మా ఓవెన్ అంతాని. సో మొత్తం అంతా క్లియర్ చేశాను. ఇంక దాన్ని పెట్టేసి ఇంకా వెయిట్ చేసాను. ఇంకా మా హస్బెండ్ కూడా వచ్చారు కాబట్టి ఇంకా అందరం కూర్చుని అయితే తినేయాలి. ఆల్రెడీ పిల్లలు అయితే తినేసారండి. ఇంక మేమే తినాలన్నమాట. ఇంక తినేసిన తర్వాత ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇది మరాఠీ వాళ్ళండి. సో ఇప్పుడైతే హల్దీ ఫంక్షన్ జరిగింది కదా. తర్వాత పెళ్ళి అయితే ఇక్కడ జరగలేదు కానీ వేరే దుక్కున అంటే పెళ్లి కూతురు ఇంటికాడ జరుగుతుందేమో. సో మిగతా అన్నీ జరిగినాయి అనమాట. సో అవి ఎలా జరిగినాయి అన్నది కూడా చూపిస్తాను. అయితే ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయ్యిందండి. మొన్న వెజిటేబుల్ తెచ్చినప్పుడు మేము ఈ బ్రొకోలీ కూడా తీసుకుని వచ్చాను. ఈ 3 వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. చాలా రీజనబుల్ కదండి. 40 రూపీస్ అంటే పర్లేదు కదా. ఒక్కోటి అయితే 80 రూపీస్ 90 రూపీస్ అయితే ఉంటుంది అనమాట ఈ బ్రొకోలీ అయితేని. సో ఆడు కేజీ అంటే 40 రూపీస్కి
ఇచ్చాడనమాట. అయితే ఒక ఫ్లవర్ అయితే లాన్ పెట్టేస్తున్నాను, ఇంకొక 2 ఫ్లవర్ వచ్చేసి గార్లిక్ బ్రోకోలీ అయితే చేస్తున్నాను అనమాట. గార్లిక్ బ్రోకోలీ అయితే చాలా బాగుంటుంది. అయితే మా అబ్బాయి తింటాడు కానీ మా అమ్మాయి అస్సలు తిందండి ఇలాంటివి అయితేని. మా అబ్బాయి మాత్రం తింటాడనమాట. ఇంకా అందుకే 2 ఫ్లవర్స్ అయితే తీసి అట్లనైతే మనకి కాలీఫ్లవర్ ఎలా ఒలుచుకుంటామో సేమ్ ఇంకా అలా ఒలిచేసుకున్నాను. ఇప్పుడు దాన్ని అయితే లైట్గా నీటిలో అయితే వేసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే వాటర్ పెట్టేసుకున్నాను, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను అనమాట. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలాగా కొంచెం మరుగు వస్తుంది కదండి, ఆ మరుగు వచ్చిన తర్వాత ఇవైతే బ్రోకోలీ అంతా అందులో వేసేసుకుంటున్నాను. బ్రోకోలీతో చాలా రకాలు అయితే చేసుకోవచ్చు, నేను ఎక్కువ ఈ గార్లిక్ బ్రోకోలీ అయితే చేస్తానండి. సో ఈ విధంగా వాటర్లో వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత అప్పుడైతే అందులో నుంచి తీయేసాను అనమాట. అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో బటర్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ బ్రోకోలీకి ఏంటంటే ఈ గార్లిక్ ఈ బటర్ ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. సో బటర్ ఉంటే మాత్రం కంపల్సరీగా బటర్ అయితే వేసుకొని, లేకపోతే గీ అన్న ఆయిల్ అన్న వేసుకోవచ్చు. ఇందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిల్లీ ఫ్లేక్స్ ఇంకా సాల్ట్ అయితే వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా వేడి నీటిలో వేసుకున్న బ్రోకోలీని అంతా వాటర్ అంతా తీసేసి ఇంకా బ్రోకోలీ అంతా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత ఏంటంటే మనకి ఇందులో బ్రోకోలీలో ఉన్న వాటర్ అంతా వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది అనమాట. సో బ్రోకోలీ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎంతమందికి ఇష్టం బ్రోకోలీ అన్నది కామెంట్ చేయండి. మా అమ్మాయి అయితే అస్సలు నోట్లో పెట్టదు అనమాట. ఇప్పుడు చూడండి మా అమ్మాయి ఏం చేస్తుంది అన్నది. ఇంక ఈవినింగ్ అయిందంటే కంపల్సరీగా టీ కూడా ఉండాలి కదండి. నేను ఎంత టీ మానేద్దామన్నా సరే మా వారైతే టీ పెట్టు అంటూ ఉంటారు. సో ఇంకా మా హస్బెండ్కి పెట్టాను అనుకోండి, ఇంక నేను కూడా తాగేస్తాను అనమాట. ఇంకా ఆయనకు ఒక కప్పు ఇంక నాకు ఒక కప్పు అయితే ఇంకా టీ పెట్టేశాను. ఇంక దాంతోపాటు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి బ్రోకోలీ అనమాట. సో 3 కప్పులు వేసాను ఏంటి, ఇంకొకరు ఉంటారు కదా అని అనుకుంటున్నారు కదా, చెప్పాను కదా విన్ను తిందని చెప్పేసి. సో బలవంతంగా అయితే పెట్టాలన్నమాట. ఇంకా మా అబ్బాయి అయితే హోంవర్క్స్ అయితే రాస్తున్నారండి. ఎండలు అయితే బాగానే పెరిగిపోయినాయి కదండి. మీ పిల్లలకి ఇంకా హాఫ్ డేస్ ఇచ్చారా లేదన్నది కామెంట్ చేయండి. మా పిల్లలకి అయితే రోజు హాఫ్ డేసేనమాట. సో ఇక్కడ స్కూల్స్ అలా ఉంటాయి కాబట్టి మాకు హాఫ్ డే లేదు, ఇంకా ఫుల్ డే లేదు, ఏమీ లేదనమాట. ఎప్పుడో హాఫ్ డేసే ఉంటాయి. సో మీ పిల్లలకి హాఫ్ డేస్ ఇచ్చారా లేదన్నది కామెంట్ చేయండి. సో ఇంక నెక్స్ట్ మంత్ అయితే ఇంక మా పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. సో ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే సెలవులు ఇస్తారు, తర్వాత ఇంటికి కూడా వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ చూడండి మా అమ్మాయికి ఒక బ్రోకోలీ తీసి పెట్టాను. అది నవలడానికి ఎన్ని తిప్పలు పడిందో. ఇప్పుడు అలా పడుకున్నది కదండి, నా నుంచి తప్పించుకోవడానికి అనమాట. సో అలా పడుకొని ఒకేసారి పారిపోయింది చూడండి. అసలు ఆ నోట్లో పెట్టిందే మేమంతా తినేదాకా నోట్లో అలాగే ఉన్నదనమాట. అసలు తింది ఇలాంటివన్నీ. మీకు ఏదైనా నచ్చాలి కానీ నచ్చకపోతే మాత్రం అది టేస్ట్ చేయకుండానే వద్దని చెప్పేస్తుంది అనమాట. సో ఇంకా అలా తినేసామండి. ఇంకా ఆ రోజైతే ఇంకా అలా గడిచిందనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేనైతే హల్దీ ఫంక్షన్ అయితే జరిగింది కదండి. ఇంక పిల్లలు స్కూల్కి వెళ్తా ఇంకా అక్కడ అయితే వెళ్ళారనమాట. ఇంకా అక్కడ అలా చిన్న వీడియో అయితే తీశాను. ఆ తర్వాత నేను ఖాళీగా ఉన్నానండి. ఖాళీగా ఉండి ఏం చేశానంటే నేను ఒక స్టాండ్ అయితే రెడీ చేశాను అనమాట. ఇది కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, సో దాంతో అయితే రెడీ చేశాను. స్టాండ్ అయితే బాగా వచ్చింది. యాక్చువల్లీ స్టాండ్ ఏం ఆలోచించి చేశానంటే నా దగ్గర కప్స్ అయితే ఉన్నాయి కదండి, టీ కప్స్. ఆ టీ కప్స్ పెట్టుకుందామని చెప్పేసి నేను రెడీ చేశాను. కాకపోతే ఇది అంత స్ట్రాంగ్గా లేదనమాట. అయినా చూపించిన అంటే నేను ఫోన్లో చూసి చేశాను అనమాట. వాళ్ళు చూపించిన మెజర్మెంట్స్ తోటి నేను చేశాను. వాళ్ళకేమో పెద్దది వచ్చింది, నాకేమో చిన్నది వచ్చింది. మేబీ అది ఫోన్లో కదా అలా కనిపిస్తుందేమో అనుకున్నాను. అయితే స్టాండ్ ఏమంత స్ట్రాంగ్ ఏమీ లేదనమాట. ఇంకా అంత కష్టపడి చేశాను కానీ ఇంకా పిల్లలు అయితే 2 ముక్కలు చేసి పడేసారండి ఒక కాసేపటికైతే. ఇంకా వాళ్ళకి ఆడుకోమని వదిలేశాను. ఇంకా వాళ్ళైతే ఆడుకుని దాన్ని 2 ముక్కల కింద అయితే చేశారు. ఇంక తర్వాత ఏంటి ఇక్కడ రెడీ అవుతున్నానని అనుకుంటున్నారా, మా పక్క ఆవిడైతే పూజ ఏదో చేసుకుంటుంది ఏంటండి. ఆవిడ రథం ఏదో చేసిందంట. ఆవిడ రథం అంటే ఏమీ లేదండి, ఒక దేవుడి ఫోటో లేదు, ఏమీ లేదు. ఓన్లీ ఒక 5 పేరెంటాలకంట భోజనం పెడతారంట అంతే. ఆవిడ పూజ లేదు, ఏమీ లేదు. సో ఏమేమి చేశారన్నా చూపిస్తానండి. ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను అనమాట. ఇంక రెడీ అయిపోయి మా పక్కనే అనమాట, పక్క రూమ్ వాళ్ళే. మాది ఫస్ట్ ఫ్లోర్ కదా, ఫస్ట్ ఫ్లోర్లో 2 రూమ్లు ఉంటాయి, అంటే పక్క రూమ్ ఆవిడ అనమాట. సో ఇంకా ఆవిడ పిలిచిందని చెప్పేసి ఇంక వెళ్తున్నాము. ఇంక రెడీ అయిపోయాను నేనైతేని. విన్నునైతే చాలా సింపుల్గా రెడీ అయిపోయాం మేము. ఎందుకంటే అక్కడ ఏమీ పెద్ద పూజ ఏమీ లేదు, ఓన్లీ భోజనాలు ఒకటే పెట్టుకుంటున్నారనమాట. సో ఇంకా పక్కింటికి కాబట్టి ఇంక త్వరగానే వెళ్ళిపోయామన్నమాట. ఇంక అప్పటికి చాలామంది అయితే వచ్చున్నారు.
ఎక్కడికో పెళ్ళికి వెళ్తున్నారంట, అందుకే త్వరగా అయితే పెట్టేశారండి. ఇంక ఇక్కడ ఏం పెట్టారంటే పూరి పెట్టారు, అలాగే బంగాళదుంప కర్రీ, ఇంకా పాయసం, దాంతోపాటు వడియాలు, ఇంకా మనకి ఉప్మా రవ్వతో చేస్తారు కదా అదనమాట. సో అవి అయితే చేశారు. ఇంకా అక్కడ తినేసి వచ్చేసాము. అక్కడైతే తాంబూలం అయితే ఇచ్చారనమాట. ఇక్కడ తాంబూలం ఎలా ఇస్తారన్నది చూపిస్తానండి. సో ఈ ప్లేట్తో పాటు మొత్తం అంతా ఇచ్చారనమాట. ఇందులో ఏమేమి ఇచ్చారు ఏంటన్నది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఒక చాక్లెట్ అయితే ఇచ్చారండి, ఈ చాక్లెట్ అనమాట. సో ఈ చాక్లెట్తో పాటు మనకి నెయిల్ పాలిష్ అయితే ఇచ్చారండి, నెయిల్ పాలిష్, దాంతోపాటు బ్యాంగిల్స్ అనమాట. ఇవి మట్టి బ్యాంగిల్సే, అంటే గాజులే. సో అదో సెట్ ఇచ్చారు. దాంతోపాటు హెయిర్ బ్యాండ్ కూడా ఇచ్చారు. ఇంక ఈ బుక్ అనమాట, ఇది అమ్మవారి బుక్. అయితే ఇందులో అంతా గుజరాతీలోనే రాసి ఉన్నదండి. ఇంక దేవుడి దగ్గర పెట్టి ఉంచుతామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో హిందీలో ఉన్న ఏదో మాదిరిగా అర్థమవుతుంది, కానీ గుజరాతీ అయితే ఇంక అసలు అర్థమే కాదు. సో తర్వాత అయితే మల్టీ కలర్స్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారండి. ఆ స్టిక్కర్స్తో పాటు ఇంకోండి 10 రూపీస్ అనమాట. దీంతో పాటు నాప్కిన్ కూడా ఇచ్చారండి, అలాగే ప్లేట్ అనమాట. సో ఇక్కడైతే తాంబూలం అయితే ఇలా ఇచ్చారు, మొత్తముని ఇలా సెట్ కింద అయితే ఇచ్చారనమాట. ఇంక నెక్స్ట్ ఇంకా పెళ్ళి అన్నాను కదండి. సో ఇక్కడ పెళ్ళికి ముందు అయితే మొత్తం అంతా రెడీ అవుతుందన్నమాట. ఏంటంటే ఇప్పుడు పెళ్లి కొడుకు ఇంటికాడ అయితే జరుగుతుంది అనమాట ఇదంతాని. సో పెళ్ళంతా ఏంటంటే పెళ్లి కూతురు ఇంటికాడ అయితే జరుగుతుంది అనమాట. అయితే పెళ్లి కూతురు ఇంటికాడ నుంచి సార్ అయితే వచ్చిందండి. మరి ఇది ఆడబడుచుకో మరి ఎవరికో తెలియదు, కానీ ఇవైతే తీసుకుని వచ్చారనమాట. ఫస్ట్ ఈ సారికి అంతా వాళ్ళకి ఆరతి ఇచ్చి దిష్టి అయితే తీస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ, అంటే ఎవరెవరైతే సారి తెచ్చారో వాళ్ళందరికీ దండలు వేసి ఈ విధంగా కుంకుమ బొట్టు పెట్టి నెత్తి మీద అయితే అక్షింతలు అయితే వేస్తున్నారనమాట. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా సారంతా తెచ్చి స్టేజ్ ముందు అయితే పెట్టారండి. స్టేజ్ ముందు పెట్టి దానిపైన ఒక క్లాత్, అంటే వైట్ కలర్ క్లాత్ అయితే కప్పేశారనమాట. సో వైట్ కలర్ క్లాత్ కప్పిన తర్వాత అప్పుడు అందరూ, అంటే మగవాళ్ళు అందరూ కూర్చుని అక్కడంతా చుట్టూరు కూర్చున్నారనమాట, సార్ చుట్టూరుని. అప్పుడు ముగ్గురు ఆడవాళ్ళు వచ్చి దాని మీద కప్పిన క్లాత్ అంతా తీయేశారు. తీసిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకు తరపోలికి అయితే ఇచ్చారనమాట ఈ బట్టలు. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈవిడ ఆడబడుచో ఎవరో తెలియదు కానీ సో వాళ్ళకైతే ఇలా సార్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ అయితే ఆయనకి ఇచ్చారండి, తర్వాత ఆవిడకైతే ఇలాగా లెహంగా ఇంకా గాజులు ఇవన్నీ ఇచ్చారనమాట. వాళ్ళకి 2 అమ్మాయిలు ఉన్నట్టున్నారు. సో 2 అమ్మాయిలకి ఏంటంటే ఫ్రాక్స్ అయితే తెచ్చి ఇచ్చారు. సో అదైతే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే ఇక్కడ అందరూని ఇలా తలకైతే కట్టుకుంటున్నారండి. సో ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఇంకా పెళ్ళికొడుకుని అయితే తీసుకుని వచ్చారు. ఇందాక బట్టలు ఇచ్చారన్నాను కదండి. సో ఆ బట్టలు ఏంటంటే వాళ్ళు కట్టుకుని వచ్చారనమాట. అక్కడ పెద్ద చైర్లో కూర్చున్నారు చూడండి, వాళ్ళు అనమాట. వాళ్ళు తెచ్చిన బట్ట ఇవేనమాట. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడ కట్టుకుని కూర్చున్నారు. ఈ సైడ్ కూర్చున్నారు చూడండి, ఆయన వచ్చేసి పెళ్ళికొడుకు అనమాట. సో వీళ్ళు ఏంటంటే వెనకాల గ్లాసులో మరి డబ్బులో ఏంటో ఏదో వేసారండి, వేసి ఇలా వాయింతనే ఉన్నారండి అది జరిగేదాకా మొత్తం అంతని. సో తర్వాత ఇంకా పెళ్లి కొడుకు ఇంకా పక్కన కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ కలిపి పూజ అయితే చేశారు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది కదండి. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి పెళ్లికి అయితే వెళ్తున్నారు. సో పెళ్లికి వెళ్ళే ముందు పెళ్లి కారు ముందు నుంచుని ఇలా పూజ అయితే చేస్తున్నారండి. అయితే ఇక్కడ పెళ్లి కూతురు ఇంటికాడ అయితే పెళ్లి జరుగుతుంది అనమాట. సో అందరూ అయితే చూడండి ఎంత మేకప్ వేసుకుని రెడీ అయిపోయారో. ఇక్కడ చాలా హెవీగా రెడీ అవుతారండి. సో మనకి ఇక్కడ బ్యూటీ పార్లర్ కూడా చాలా ఎక్కువనే ఉంటాయి అన్నమాట. చాలా హెవీగా రెడీ అవుతారు. మీరు ఇక్కడ చూడండి వాళ్ళ డ్రెస్సులు కానీ వాళ్ళ మేకప్లు కానీ ఎంత హెవీగా రెడీ అవుతారో మామూలుగా ఉండదు. పెళ్ళిళ్ళు వచ్చినాయంటే చాలు వాళ్ళ ఇల్లు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంత మేకప్ అయితే వేస్తారనమాట. సో ఇంకేడైతే పెళ్ళి కొడుకు అయితే వెళ్ళిపోతున్నారు. అంతేనండి. ఇప్పుడు నేను మామూలుగా మేకప్ ఏమీ లేకుండా ఉంటాను. నాకు మేకప్ వేస్తారనుకోండి, అది నేనా కాదన్నట్టు మీరు గుర్తుపట్టడానికి టైం పడుతుంది అనమాట. అంతలా మేకప్ వేస్తారు ఇక్కడ, చాలా హెవీగా వేస్తారనమాట. సో ఇక్కడ అందరూ అలాగే హెవీగా మేకప్ వేసుకుని వాళ్ళ డ్రెస్సులు కూడా చూడండి ఎంత హెవీగా ఉంటాయో. అయితే ఇక్కడ అండి ప్రతి దానికి కూడా పాటలు పెట్టుకుని వాళ్ళు డ్యాన్సులు వేస్తారండి. భలే ఎంజాయ్ చేస్తారనమాట. నాకు ఇలా భలే ఇష్టము, ఇలా డ్యాన్సులు వేయడం పాటలు పెట్టుకోవడం గట్టని. కాకపోతే మన సైడు అంత ఎక్కువ పెట్టరు, పెట్టినా సరే వాళ్ళు
వీళ్ళు ఏమనుకుంటారు ఏంటి ఇది అన్నవి ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదండి. ఇప్పుడు అందరూ కొంతమంది అయితే పెడతానే ఉన్నారు కదండి ఇలాంటివి అయితేని బాగుంటుంది. మొత్తం ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి ఎంజాయ్ చేసుకుంటే ఇలాగా అనమాట. సో ఇదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.